నేను హానోకును గురించిన కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మీరు కూడా దేవుని లేఖనాలు ఒకసారి పరిశీలించండి. మొదటగా హానోకు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవునితో నడిచినవాడు అని అర్థం. రెండోది, హానోకు దేవునితో ఎన్ని సంవత్సరములు నడిచాడు. మనం దేవుని లేఖనాలు పరిశీలిస్తే ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం 300 సంవత్సరాలు నడిచినట్టు మనకు కనిపిస్తుంది. మూడోది, హానోకు ఈ భూమిపైన ఎన్ని సంవత్సరంలో బ్రతికాడు. మనం దేవుని లేఖనాన్ని పరిశీలిస్తే ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనం ప్రకారం 365 సంవత్సరాలు బ్రతికినట్టు కనిపిస్తుంది. నాలుగోది, హానోకు పరలోకం ఎలా కొనిపోయాడు. మనం దేవుని లేఖనాలు పరిశీలించినట్టయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం ప్రకారం విశ్వాసం ద్వారా అతను పరలోకం కొనుక్కోబడ్డాడు. ఐదోది, హానోకు కూడా యేసుక్రీస్తుని గురించి ప్రకటించాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకున్నట్టయితే హానోకు కూడా యేసుక్రీస్తుని గురించి ప్రవచించాడు. అక్కడ యేసుక్రీస్తుని గురించి ప్రవచించినట్టు మనకు కొన్ని విషయాలు కనపడతాయి. అలాగే మీరు కూడా ఒకసారి హానోకుని గురించి ఈ విషయాలు ఒకసారి పరిశీలించండి. అలాగే ఈ విషయాలు గురించి కూడా ఆలోచించండి.